శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. తైలాభిషేకారాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 23 కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 26 భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, కుకట్పల్లి. పిల్ల నంబర్ 842. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామమున మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఐజయా చాప్టర్ 54 వర్స్ 7. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప మాట ప్రభు మీకు ఇస్తున్నారు చూడండి. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని. ఆయన దృష్టిలో ఒక నిమిషం అది, కానీ మనకు కొన్ని రోజులు పడుతుంది. బహుశా దేవునికి విరోధంగా ఏదైనా చేసి మనసు బాధ పెట్టేవేమో.
ఇటువంటి మన పనులు చేయటం ద్వారా ఏమవుతుందంటే మనం చెల్లాచెదురైపోతుంటాం. కొన్ని సమయాలు మన ఫైనాన్షియల్ స్థితి అయినా, హెల్త్ పరంగా అయినా, ఏదైనా స్థితిగతులు చేంజ్ అయిపోతుంటాయి. కానీ ఈ దినము వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదను అంటున్నాడు. వాత్సల్యం అంటే ప్రేమ, జాలి, దయతో నిన్ను సమకూరుస్తున్నాడు. అంటే నీకు ఎంత ఆస్తి ఉండాలో, నీకు ఎలాంటి ఇల్లు ఉండాలో, ఎలాంటి పిల్లలు ఉండాలో, నీ స్థితి ఎక్కడెక్కడ పైకి హెచ్చింపు అవ్వాలో, ఏ సమయంలో నిన్ను హెచ్చించాలో, ఇవన్నీ కలిగి ఉండటం, సమకూర్చటం. ఎందుకంటే నువ్వంటే అంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ మీద ఉన్న ప్రేమకి వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదను. పని చేసిన చోట డబ్బులు అక్కడే ఉండిపోయినాయి, వారు నాకు జీతం ఇవ్వలేదు, ఆ డబ్బులు రాలేదు, నాకు వస్తాయి అనుకున్నది వారు దొంగిలించారు, వీరు దొంగిలించారు, మాకు రావాల్సిన బోల్డ్ ఉన్నాయి, వస్తేనా అని అనుకుంటాం. కొన్ని సమయాల్లో అవి రావయి. ఎందుకు ఇలాగ అయిపోతుంది? ఎక్కడికైనా వెళ్ళి ఎన్ని సమయాలు నాకు కష్టం అక్కడ ఉండిపోయింది, ఇక్కడ ఉండిపోయింది అని ఏడుస్తున్నావు కదా. దేవుడు వాత్సల్యముతో నిన్ను సమకూరుస్తున్నాడు. నీకు రావాల్సిన ధనం వస్తుంది. దొంగిలించిన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి దేవుడు బలవంతంగా తెచ్చి నీ చేతికి అప్పగిస్తాడు. దొంగవాడు కూడా దొంగిలించిన మనసు ఉన్న మనుషుడు మనసు మారి, అయ్యో వాళ్ళు ధనం దొంగిలించకూడదు, ఎవరి ధనం దొంగిలించవచ్చు కానీ ఈ అమ్మాయిది పుచ్చుకోకూడదు, ఈ వ్యక్తి దగ్గర ధనం తీసుకున్నాం మనం, ఏదోటి చేసి ఇచ్చేయాలి, పాపం కూడా వాళ్ళ సొమ్ము ఉంచుకోకూడదని అంటే మనస్సు మార్పు అయిపోతుంది అనమాట. అయిపోయి పరిస్థితులు ఎట్లున్నా ఆ మనుషుడు, అమ్మా నేను నా పరిస్థితి బాగోక ఆలస్యమైంది, కానీ నీ డబ్బు ఇదిగో, నీ ఆస్తి ఇదిగో, నీ బంగారం ఇదిగో, ఎవరెవరు నీది, నీకు సంబంధించింది చెదిరిపోయిందని ఏడుస్తున్నావు, అన్ని దేవుడు సమకూరుస్తున్నాడు. ఆమె నన్ను ముమ్మారు చెప్పండి, 1 2 3. దేవుడు సమకూర్చుతున్నాడు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ఎందుకు ప్రేమిస్తున్నాడంటే మంచైనా చెడ్డైనా నువ్వు ఆయన మీదే ఆధారపడ్డావు కనుక నిన్ను తలగా చేస్తున్నాడు. చెదిరిపోయిన నీ బ్రతుకు, వెళ్ళిపోయిన నీ భర్తని బలవంతంగా తీసుకొస్తున్నాడు, మరలా నీ చేతికి అప్పగిస్తాడు. విడిపోయిన నీ కుటుంబం, దూరం అయిపోయిన నీ పిల్లలు మళ్ళా సమకూర్చబడటం. కృప విస్తరించింది. ఏడుస్తున్నావు, ఇంతకాలం ఏడ్చాను, నా కుటుంబం ఎలాగ అయిపోయింది ఏంటని అడిగితే దేనికి జవాబు లేదు అని ఎన్ని ప్రార్థనలకు వెళ్ళాను, ఎన్నో చేశాను, దేనికి ఒక మెరక్కలు జరగలేదని అనుకున్నావు కదా. ఇప్పుడు మెరక్కలు జరిగే సమయం ఆసన్నమైంది. దేవుడు నిన్ను ప్రేమించాడు. నీకు ఇన్ని ఇబ్బందులున్నా ఆయన పరిచర్య మానలేదే, ఇన్ని ఇబ్బందులున్నా ఆయన నామాన్ని ప్రార్థన చేయటం మానలేదు, ఇన్ని కష్టాలున్నా ఆయన నామాన్ని పాట పాడటం మానలేదు. ఇవన్నీ లెక్క కట్టుకుని ఆయన వాత్సల్యము నీ మీద చూపిస్తూ ఉన్నాడు. అందుకనే వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదను, ప్రేమతో, జాలితో, దీవెనగా నిన్ను సమకూరుస్తానన్నాడు. ఆత్మకృప మీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రియులరా, ఇక్కడ ఆషేరు అనే ఒక మనుషుడు మనకి కనపడుతూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము, పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 24వ వచనం ఒకరు చదివి సహాయం చేయండి. డ్యూట్రానమీ చాప్టర్ 33 వర్స్ 24. ఆషేరును గూర్చి ఇట్లా నేను ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును. అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును తన పాదములను తైలములో ముంచుకొనును. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆషేరు గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటుంటే, ఆషేరు అనగా సౌఖ్యము. ఆషేరు అనగా అర్థం ఏంటి? సౌఖ్యము. సౌఖ్యములోనే అన్నీ ఉంటాయి. అన్నీ ఉన్నప్పుడే వచ్చేది సౌఖ్యం. సౌఖ్యం అంటే అందులో ఏమేమి ఉంటాయి చెప్పండి. నేను సౌఖ్యంగా ఉన్నానన్ను అని చెప్పాలంటే ఏం కావాలి? అందులో ఇల్లు ఉంటుంది. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఉంటే, మంచి ఇల్లు ఉందనుకోండి, సౌఖ్యంగా ఉన్నానమ్మా అనుకుంటారు. ఇల్లు ఉన్న వారికి పెళ్ళి అవ్వలేదు అనుకోండి, పెళ్ళి అయితే మంచి అల్లుడు వస్తే ఏమనిపిస్తుంది?
సౌఖ్యముగా. పెళ్ళైన తర్వాత 1-2 సంవత్సరాల్లో పిల్లలు పుడితే, తర్వాత బ్రతకటానికి మంచి ఉద్యోగం ఉండి, జీవనోపాధి ఉండి, ఉన్న ఆస్తి అంతస్తుల్ని అనుభవించడానికి ఆరోగ్యము, ఆయుష్ దేవుడిస్తే, అందరి ఎడల ఒక పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటే, ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు మనిషికి కలిగేది సౌఖ్యము. ఏంటది? సౌఖ్యం. ఆషేరు గురించి ఇంత పెద్ద మీనింగ్ ఎందుకు వచ్చిందంటే, ఆషేరు దేవుని అభిషేకములో నింపబడినవాడు. ఆమెన్. ఎవరు ఈ ఆషేరు అంటే, యాకోబు కుమారులలో ఒకడై ఉన్నాడు. యాకోబు కుమారులలో 8వ కుమారుడు ఆషేరు. ఎన్నో కుమారుడైనా? 8వ కుమారుడు. యాకోబు ఎవరు కుమారుడు? ఇస్సాకు కుమారుడు. ఇస్సాకు ఎవరు కుమారుడు అంటే, అబ్రహాము కుమారుడు. అంటే అబ్రహాముకి మనవడు అనమాట. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముకి మును మనవడు వస్తాడు, ఇస్సాకుకి మనవడు అవుతాడు. యాకోబు 12 మంది కుమారులు, 12 గోత్రాలకి గోత్రకర్తల్లాగా ఉన్నారు. అందులో చాలా ప్రాముఖ్యమైన మనుషుల్ని గోత్రానికి పెద్దగా నియమిస్తారు. అయితే ఒక గోత్రానికి ఆషేరు అనేటువంటి మనుషుడు గోత్ర పెద్దగా ఉన్నాడు. ఒక గోత్రానికి ఒక పెద్ద మనిషిగా ప్రజలందరూ ఎన్నుకోవాలి. ఆ గోత్రానికి ఆయన మూల పురుషుడని ఆ స్థానం సంపాదించుకోవాలంటే ఆ మనుషుల్లో చాలా క్వాలిటీస్ కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రాంతంలో కూడా, మన ఏరియాలో, మన గూడాల మధ్య, మన పల్లెల మధ్య ఎవరైనా ఒక పెద్ద మనిషిని మనం ఎన్నుకోవాలంటే ఆ పెద్ద మనిషిలో చాలా విలువలు ఉన్నాయా లేవో మనం చూస్తాం. ఆపదొస్తే ఆ పెద్ద మనిషి మన ఇంటికి వచ్చి సహకరిస్తాడా? మనం వెళ్ళి కష్టం చెప్పుకుంటే మన కష్టములో ఆయన పాలి భాగస్థుడిగా ఉంటాడా? తర్వాత మనము ఏదైనా సహాయం అడిగితే చేస్తాడా? నాకే కాదు, ఎవరికైనా ఏ భేదాభిప్రాయం లేకుండా, మత భేదము కానీ, కుల భేదము కానీ, వర్గ భేదము కానీ ఏమీ లేకుండా అందరికీ సహకరించేవాడు ఎవరైతే ఉంటాడో ఆ మనుషుణ్ణి నాయకుడిగా ప్రజలు కోరుకుంటారు. హల్లెలూయా. మరి గోత్రానికి పెద్దగా ఆషేరులో ఇన్ని విలువలు ఉన్నాయి. ఆషేరుకి ఇన్ని విలువలు, ఇన్ని ప్రేమ, ఇంత ప్రేమ, మర్యాద, ఘనత, పేరు ఎందుకున్నాయంటే ఆషేరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. తర్వాత గొప్ప క్రమశిక్షణ ఏంటంటే ఆషేరు బ్రతుకు కాలమంతా ప్రతి దినము అభిషేకాన్ని అపేక్షిస్తూ ఉండేవాడు. ఆమెన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. చూడండి, గోత్రానికి పెద్దగా ఉన్నటువంటి ఆషేరు. ఆషేరు అంటే అర్థం ఏంటని చెప్పాను? సౌఖ్యము. సౌఖ్యము తన జీవితంలో ఎందుకు వచ్చిందంటే, తన పిల్లలు సర్వ సమృద్ధిగా ఎందుకు బాగుపడ్డారంటే ఆ ఒక్క మనుషుడు అభిషేకం విలువ తెలుసుకుని బ్రతుకుతూ ఉండేవాడు. ఆ అభిషేకం ఎలాంటి అభిషేకం అంటే తన పాదములను తైలములో ముంచుకుంటూ ఉండేవాడు. మరలా చదవండి ఒకసారి. బైబిల్లో ఉన్న వారందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ద్వితీయోపదేశకాండం 33 వచ్చిన ఆషేరు గురించి నేను, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును. అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును తన పాదములను, అండర్లైన్ చేసుకోండి, తన పాదములను తైలములో ముంచుకొనును. ఆశీర్వాదం ఎక్కడొస్తుంది? ఈ రోజుల్లో చాలా మంది మేము అభిషేకం చేస్తాం అంటుంటారు. అభిషేకాలు వేరు, దేవుడు ఎన్నుకుని చేసే అభిషేకం వేరు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, పాదములు తైలములో ముంచుకోవటం ఏంటంటే పరిశుద్ధమైనటువంటి తైలాభిషేకములో తన నడవడిక అంతా కూడా అభిషేకంతోనే నడుస్తూ ఉండేవాడు. ఆమెన్. పాదములు తైలములో ముంచుకోవటం అంటే దేవుని అభిషేకములో ఆ మనుషుడు నడుచుకొనుట. అసలు ఇక ఆ మనుషుడికి లోకంలో నీకేది ఇష్టమో, దేనికి ప్రాముఖ్యత ఇస్తావు అని ఎప్పుడైనా అడిగితే ఆ మనుషుడు నిద్రలో కూడా మధ్యరాత్రిలో తనను లేపి అడిగినా
ఆ మనుషుడు నోట అభిషేకం అని వస్తుంది. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఖమ్మములో ఈ తైలాభిషేక ప్రార్థన ప్రారంభించబడింది ఎందుకంటే మీరందరూ సౌఖ్యముగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఈ సౌఖ్యములో పెళ్ళిళ్ళు, పిల్లలు, గృహాలు, ఆశీర్వాదాలన్నీ దేవుడిస్తాడు. మీరు ఆ బలమైన ఆ గొప్ప దేవుణ్ణి మీరు గుండె నిండా నింపుకొని ప్రేమించగలిగితే, యేసుని బలముగా ప్రేమించి యేసులో యథార్థంగా మీరు నిలబడగలిగితే గొప్ప సౌఖ్యము ఈ సంవత్సరం ఎలాగుంటుందో మీరు చూస్తారు. దేవుని సాక్షిగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆషేరు తైలములో తన పాదమును ముంచుకోవటం. ప్రియులరా, ప్రార్థన తైలము రోజు ఉండాలనుకునేవాడు. అభిషేకించిన తైలాన్ని ఆయన ఇంటిలో నిల్వ చేసుకుంటూ ఉండేవాడు. రోజు కూడా ఆషేరు వ్యక్తిగతంగా కూడా ఏం చేస్తూ ఉండేవాడంటే, ఉదయాన్నే లేచి స్నానం చేసి తన 2 పాదములు తైలముతో నింపబడినట్లుగా పాదములు అందులో పెట్టి ప్రభుని స్తుతిస్తూ ఉండేవాడు. హల్లెలూయా. మరలా తీసి మరలా క్లీన్ చేసుకుని అప్పుడు ఆయన ఏ పనికైనా ముందుకెళ్తూ ఉండేవాడు. ఆషేరుకి ఎంత గొప్ప ఆశీర్వాదం వచ్చిందంటే ఎవరికి రానంత ఆశీర్వాదం వచ్చింది. మధ్యధరా సముద్ర తీర ప్రాంతంలో కర్మేలు పర్వతం ఉంది. అక్కడ నేను వెళ్ళాను, చూశాను కనుక చెప్తున్నాను. కర్మేలు పర్వతం మొదలుకొని కానాను దేశంలో ఆ కర్మేలు పర్వతం మొదలుకొని 60 మైళ్ళు దూరము, ఎన్ని మైళ్ళు అతను 60 మైళ్ళు దూరము ఆయనకే ఆ షేరు వాటా వచ్చింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 20 మైళ్ళు పైన వెడల్పు ఉంది, 60 మైళ్ళు పొడవు. దగ్గరగా పాలు తేనెలు ప్రవహించు ప్రాంతం అంతా కూడా ఆ ప్రాంతమే. ఆమేన్. ఆ కర్మేలు ప్రాంతము నుండి 60 మైళ్ళు దూరములో 22 పట్టణాలు ఉన్నాయి మొత్తం. ఆ రోజుల్లో ఎన్ని పట్టణాలు ఉన్నాయి? గట్టిగా చెప్పాలి. 22 పట్టణాలు ఉన్నాయి. ఆ ఆషేరు ఆ కానాను దేశంలో అడుగుపెట్టేటప్పటికి దగ్గరగా 54,300 మందితో అడుగుపెట్టాడు అక్కడ. ఆమేన్. ఎన్ని వేల మందితో వెళ్ళాడు? 54,000 మందితో తన యొక్క వర్గం అనమాట అదంతా కూడా. ఆయన ఆషేరు తన పిల్లలు అందరూ కూడా ఆయన ఆ ప్రాంతంలో ఆయనకున్న వాగ్దాన అభిషేకంతో తన పిల్లలు దానిని అనుభవించడానికి వెళ్ళారు. అది ఈ రోజుకి కర్మేలు పర్వతం దగ్గర నుంచి అటు చూస్తున్న ప్రతి పట్టణము కూడా బహుగా ఆశీర్వాదకరంగా ఉంది. ఆమేన్. హల్లెలూయా. మంచి ద్రాక్ష పండుతుంది అక్కడ. ఒలీవ నూనె మంచి దిగుబడి ఉంటుంది అక్కడ. ఒలీవ నూనె సమృద్ధిగా దొరుకుతుంది. గొప్ప వ్యాపారానికి గొప్ప కేంద్రం అయిపోయింది ఆషేరు గోత్రానికి. ఆ ప్రజలకు దేవుడు విస్తారమైన ధనము, ఐశ్వర్యము, ఘనత, పేరులు ఇచ్చాడు. ఎందుకంటే వారి మూల పురుషుడు ఆషేరు తైలములోనే తన పాదములు ముంచుకుంటూ ఉండేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రార్థన తైలములో తన పాదములు ముంచుకుని తీస్తూ ఉండేవాడు. ఏ పనికి వెళ్తున్నా ఆషేరు చరిత్ర చూస్తే ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఏ పనికి వెళ్ళాలన్నా, ఒక పెళ్లి సంబంధానికి వెళ్ళాలన్నా, ఒక భూమి కొనాలని వెళ్ళాలన్నా, ఏదైనా చూసి రావాలని వెళ్ళాలన్నా, ముందు వెళ్ళేటప్పుడు తన సిద్ధం పడేటప్పుడు ముందుగా తన పాదములు మంచిగా వాటర్తో కడిగి క్లీన్ చేసుకుని మోకరించి ప్రార్థన చేసి ఆ తైలములో తన పాదములు పెట్టి బయటికి తీసి కొంత సమయము అది ఆరిపోయే వరకు ఉంచుకునేవాడు ఒక్కోసారి. లేకపోతే తొందరగా తుడుచుకుని ప్రార్థన అభిషేకం అయిన తర్వాత అడుగు బయట పెట్టి వెళ్ళేవాడు. ఆ అడుగులు బయట పెట్టి వెళ్ళి ఏ పని పూనుకుని వెళ్ళినా గొప్ప జయముతో తిరిగి వచ్చేవాడు. అందుకనే ఆషేరు వాళ్ళ అన్నదమ్ములు ఎవరు చేయని గొప్ప పని ఏంటంటే ప్రతిరోజు తైలమును పూస్తూ వండుకునేవాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రతిరోజు అభిషేకాన్ని ప్రేమించేవాడు. ఎందుకంటే అభిషేకం అనేది, ఈ తైలం అనేది పరిశుద్ధాత్మనికి ఒక విధమైన రూపమే తైలము. ఆమేన్. అందుకనే ఈ తైలము ద్వారా ఎన్నో రోగులు బాగుపడుతూ ఉన్నారు. ఎంతో ఆశీర్వాదం. మీరు బాగా గమనించండి. ఏమున్నా లేకపోయినా ఇంట్లో ఏముండాలి? అందరు చెప్పండి, గట్టిగా చెప్పండి. మన ఇంట్లో పూర్వం నుంచి ఏమున్నా లేకపోయినా అందరూ నూనె కుండ ఇంట్లో పెట్టుకుంటారు.
ఎందుకంటే అది ఉంటే అన్నీ ఉంటాయని. మీరందరూ కూడా చాలామందికి థైరాయిడ్ వస్తుందని చెప్తా ఉన్నారు, ఈ గొంతులో అది ఉంటుందని చెప్తా ఉన్నారు. మీరు ప్రార్థన తైలం రాయండి, అవసరమైతే తైలాన్ని కూడా మీరు స్వీకరించండి, పానము చేయండి. ప్రతిరోజు మాత్రం అభిషేకాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన తైలం పట్టుకుని మీరు ప్రార్థన చేసుకుని ఏ పనికి వెళ్ళినా ప్రార్థన అభిషేక తైలమును పట్టుకుని వెళ్ళండి, అంటే పరిశుద్ధాత్మ శక్తి మీతో వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ ప్రతి దినము అభిషేకం జ్ఞాపకం చేసుకోగలిగితే ఆ ఆశీర్వాదము మీ పిల్లల మీదకి బహుగా వస్తుంది. ద్వితీయోపదేశకాండం 33:24 అతడు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడను. మనకు ఎలా ఉంటుందంటే, అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య అందరికంటే నేను బాగోవాలని అనుకుంటాం కదా. మనం ఎంత బాగోవాలనుకుంటామో అంత దిగజారిపోతుంటాం కొన్ని సమయాల్లో. నా ప్రియ సహోదరులరా, ఈ దినము దేవుడు నీకు ఇస్తున్న మాట, నీవు బలముగా క్రీస్తునందు నిలబడు. ఈ అభిషేక ప్రార్థన, నేను ఎంత కష్టమైన మీ మీద చేతులుంచి ఎందుకు ప్రార్థిస్తున్నానంటే, మిమ్మల్ని అందరినీ కూడా వెళ్ళిపోండి అని వచ్చినాను. ఒక వాక్యం చెప్పేసి నేను మళ్ళీ కారుకి వెళ్ళిపోవచ్చు, కానీ నా పిలుపు అలాంటిది కాదు. మీ మీద చేతులుంచి ప్రార్థన చేయమని చెప్పాడు. ఇది ఎంతకాలం ఇలా చేయమని చెప్తాడు, అంతకాలం నేను నాకు కష్టమైన కానీ దేవుడు మిమ్మల్ని ఇష్టపడ్డాడు దీవించటానికి. మిమ్మల్ని దీవించటానికి ఒక పని ముట్టిగా దేవుడు నన్ను మీ మధ్యకి తోడుకొచ్చాడు. నేను తైలముతో మీ మీద చేతులుంచి ప్రార్థిస్తున్నాను. మీ పిల్లలు, మీరు మీ అన్నదమ్ముల కంటే, మీ అక్క చెల్లెళ్ళ కంటే మీ గ్రామంలోనే మీరు గొప్పగా అభివృద్ధి నొందుతారు. కేవలము ఇది తైలాభిషేకమే. హల్లెలూయా. మీరు తైలాభిషేకంలో యథార్థంగా నిలబడి కొంతకాలము కొన్ని తైలాభిషేకాలు రెగ్యులర్గా నిలబడండి. ఆశీర్వాదం మీ మీద ఎలా కుమ్మరించబడుతుందో మీరు చూస్తారు. అన్నిట్లకంటే గొప్ప ఆశీర్వాదము మొట్టమొదటిగా వచ్చేది ఆత్మశాంతి అనేది వచ్చేస్తుంది. గుండె ధైర్యం అయిపోతుంది, ఆత్మధైర్యం వచ్చేస్తుంది. ఆత్మధైర్యం వచ్చినప్పుడే పరమాత్ముడు మనల్ని ఆవరిస్తాడు. హల్లెలూయా. ఎన్ని శ్రమలున్నా, ఎన్ని బాధలున్నా బాగా గమనించండి, ఆత్మధైర్యం ఏంటంటే పరమాత్ముడు నీకు తోడుగా ఉన్నప్పుడే వస్తుంది. అది పరమాత్ముడు నీకు తోడుగా ఉండాలంటే పరమాత్ముడు అయినటువంటి ఆ పరిశుద్ధుడైన యేసుని నీ గుండె నిండా నువ్వు చేర్చుకున్నప్పుడు ఆయన నిన్ను నీ అన్నదమ్ముల మధ్య, నీ అక్క చెల్లెల మధ్య, నీ గ్రామంలోనే, నీ పట్టణంలోనే దేవుడు ఎక్కువగా నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయంటే, ద్వితీయోపదేశకాండం 33:24 ప్రకారం తన సహోదరుల కంటే ఆషేరు ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడు. అందరికంటే ఒక అడుగు పైనే ఉంటావు. నీ బిడ్డ అందరికంటే ఒక మెట్టు పైనే ఉంటుంది. అందరికంటే నీ భర్త ఒక స్థానంలో గొప్పగా ఉంటాడు. అందరికంటే నీ భార్య ఉన్నతమైన పేరు ప్రఖ్యాతులతో ఉంటుంది. నీ ఇల్లు, నీ కుటుంబము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆత్మ మీకు తోడుండును గాక. అందరు తలలు వంచండి. తైలములో తన పాదములను ముంచుకున్నాడు ఆషేరు. ఈరోజు ప్రభువా, అభిషేకంతో నేను ముడివేయబడతాను, ఎక్కడున్నా నీ అభిషేకాన్ని కాపాడుకుంటాను ప్రభువా. ఈ ప్రార్థనా తైలము నా వెంబడే పెట్టుకుంటాను. నీవు నన్ను ఆశీర్వదించు, నువ్వు నన్ను దీవించు. మీ అందరి గృహాల్లో అభిషేక తైలాన్ని పెట్టుకోండి. అభిషేక తైలాన్ని మీరు కూడా తీసుకెళ్ళండి. ఎక్కడ మీకు బలహీనత ఉందో అక్కడ సిలువ వేయండి. మీ గుమ్మాలకి సిలువలు వేసుకోండి. ఎవరు చేతబడి చేసినా, ఎవరు కట్టుమోత్తనం చేసినా, ఎవరు చెడుపు పెట్టినా ప్రార్థన తైలము నీ ఇంటికి కంచుగా ఉంటుంది. అది పవిత్రమైనటువంటి తైలముగా దైవజనుడు ప్రతిష్ఠ చేసినప్పుడు అది ఒక దేవుని శక్తిగా ఉంటుంది. ప్రభువా మీకు వందనాలు. అనారోగ్యం ఉన్న వారిని, ఆరోగ్యం కోల్పోయిన వారిని మీరు బాగు చేయండి. పాడైపోయిన ప్రతి ఆర్గన్స్ని మీరు బాగు చేయండి ప్రభువా. శిరస్సు నుండి పాదం వరకు నీ పరిశుద్ధ రక్తం ద్వారా ముట్టి బాగు చేయండి. దైవిక స్వస్థతను దయచేయండి. ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. చేతబడి శక్తుల చేత, దైవ శక్తుల చేత పీడించబడుతున్న బిడ్డలకి నీ రక్షణ దయచేయండి.
నీ విడుదల దయచేయండి. యేసు నామములో విడుదల అనుగ్రహించండి. వివాహము కాని బిడ్డలకి వివాహము జరిగించండి. జ్ఞానమైన జీవిత భాగస్వాములను దయచేయండి. ప్రభువా మీకు వందనాలు. అప్పులు బాధల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి. ఐశ్వర్యవంతులుగా చేయండి. ఏ కృషి లేదు, ఏ ఉద్యోగం లేదని ఏడుస్తూ ఉన్న వారికి కృషి దయచేయండి. మంచి ఉద్యోగములు దయచేయండి. వ్యాపారంలో నష్టపోయిన వారికి దీవెన దయచేయండి. నూతన చిగురు దయచేయండి. భర్తను కోల్పోయిన బిడ్డలున్నారు, భార్యను కోల్పోయిన వ్యక్తులున్నారు, తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలున్నారు. అనాథులు మేము అని ఏడుస్తూ, మేము ఎవరు తోడు లేరు, నీడలేరు ఏడుస్తున్న వారికి నీ సన్నిధి తోడించి వారి జీవితాల్లో నూతన వెలుగు దయచేయండి. నూతన ఆశీర్వాదములు దయచేయండి. ప్రార్థిస్తున్నాం. ప్రార్థనకి ప్రతిఫలము దయచేయండి. నమ్మదగిన వాడా, నీ కార్యాలు నమ్మదగినవి. గొప్ప కార్యాలు మీరు జరిగించండి. నీ దీవెన, నీ ఆశీర్వాదం, నీ సన్నిధి, నీ శక్తిన దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.